లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. విప్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ కింద వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఎవరైతే మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి 12,000 నుండి 23,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క విప్రో సంస్థకి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఇదే వెబ్సైట్ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో విప్రో ప్రైవేట్ లిమిటెడ్ పాన్ ఇండియా ప్రాసెస్ కింద ఈ యొక్క సిమ్ అనే ప్రోగ్రామ్ కింద వచ్చేసి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 15వ తారీఖు జనవరి వరకు 2024 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా ఫుల్ టైం రోల్ కింద వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సిటీసీ కింద 12,000 నుండి ఫర్ మంత్ మనకి స్టైఫండ్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. శాలరీ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద 12,000 వరకు అయితే పే చేస్తారు. సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద 16,000, థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద 18,000 అండ్ లాస్ట్ ఫైనల్గా ఫోర్త్ ఇయర్ స్టైఫండ్ కింద 20,000 ఫర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనకి ఈ యొక్క వెబ్సైట్ నుండి అయితే డీటెయిల్స్ రావడం అయితే జరిగిందనమాట. విప్రో సంస్థ నుండి ఆ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసి డిప్లొమా లేకపోతే ఇంటర్ అండ్ 10th క్వాలిఫికేషన్లో మినిమం 50 to 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి ఎవరైతే 2021 నుండి 23 పాస్ అవుట్ అయ్యే డిప్లొమా బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు వచ్చేసి జాయిన్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎవరైతే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లో మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఎవరైతే 10th క్వాలిఫికేషన్ నుండి డిప్లొమాలో 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత బ్యాక్లాగ్స్ ఉన్నా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఎనీ ఒక సబ్జెక్ట్లో కోర్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓపెన్ స్కూల్ లేకపోతే డిస్టెంట్ ఎడ్యుకేషన్లో 10th కానీ 12th కానీ చదువుకున్న వాళ్ళు లేకపోతే బోత్ ఎవరైనా సరే అది కూడా వాళ్ళకు కూడా వీళ్ళు ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. జాయిన్ అవ్వచ్చు. మినిమం 18 years ప్లస్ ఉన్న వాళ్ళు, ఎనీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఈ యొక్క స్పెసిఫిక్ ఇయర్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వచ్చు. 12,000 నుండి మనకి 20,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 4 years ప్రోగ్రామ్ కింద. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం రోల్స్ అనేది కూడా మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ వాళ్ళు విప్రో సంస్థ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. అక్కడ నుండి మీరు అప్లై ఆప్షన్ నుండి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్స్ వచ్చి కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ మీ యొక్క బేసిక్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. అది మాన్యువల్గా ఎంటర్ చేసేస్తే మన అప్లికేషన్ అనేది కూడా క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ అంతా మీరు ఇచ్చిన అఫీషియల్ మెయిల్ ఐడికి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్.